ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు ఇచ్చే సందేశం, తల్లి నీ ఇంట్లో గజ్జల శబ్దం చేస్తూ గల్లు గల్లుమని పెద్ద గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలో తలుపు తడుతుంది ఒకరు. కనుక ఆ మహిళ ఎవరో నీకు గజ్జల శబ్దం వినిపించి భయపెట్టే ఆ మహిళ ఎవరో తెలుసుకో, జాగ్రత్తగా విను. ఎందుకు ఆ స్త్రీ ఎవరో అని గమనించమంటున్నానో నువ్వే అర్థం చేసుకో. ఆ మహిళ ఎవరు? ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది? వచ్చి నీ తలుపు నీ గుమ్మం ఎందుకు తడుతుంది? ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. ఆమె ఎందుకోసం వస్తుందో, దీని నుంచి ఏమి ఆశిస్తుందో, వచ్చిందో, నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందా, లేదా మంచి చేయాలని వస్తుందా, చెడు చేయాలని వస్తుందా, అసలు ఎందుకు వస్తుంది అని పూర్తిగా నువ్వు విని తెలుసుకోవాలమ్మా. నీ తలుపు తడుతుంది అంటే ఆ సమయంలో నువ్వు గనక మేలుకుని ఉంటే, వాకిలి తీశావు, తలుపు తీశావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ పైన నీ ఇష్టం కనుక జాగ్రత్తగా నీ దుర్గమ్మ చెప్పే మాట హెచ్చరికగా చెప్తున్నాను, విను. ఈ హెచ్చరిక నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఈ సందేశం నీకే మంచిది. ఎందుకు దుర్గమ్మ ఇలా అంటున్నారు? నాకు ఎందుకో భయంగా ఉంది. అసలు విషయం ఏమిటి దుర్గమ్మ? ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలా? అయితే చెప్పమ్మా అని అడుగుతున్నావు కదా బిడ్డా. చెబుతాను విను. ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం అనేది దాగి ఉందమ్మా, ఒక మర్మం దాగి ఉంది. కనుకనే నీ దుర్గమ్మ మాటలను శ్రద్ధగా విను. కొంచెం కూడా అశ్రద్ధ అనేది చేయకుండా జాగ్రత్తగా విన్నావు అంటే నువ్వే తెలుసుకుంటావు. తల్లి, నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలతో నువ్వు పరుగులు పెడుతూనే ఉన్నావు. అడుగడుగున సమస్యలే, అడుగడుగున అవాంతరాలే, అడుగడుగున బాధలే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మన బాధలు చుట్టుముట్టేస్తూ ఉన్నాయి, నిన్ను ఊపిరి ఆడనివ్వడం లేదు అంటే వీటిలో ఇరుక్కుపోయానా అన్నట్టు ఉంటుంది. సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా లోపలికి లాగినట్లుగా ఉంటుంది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అసలు నీ వల్ల కావడం లేదు కూడా అని అసాధ్యం అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఎవరైనా సరే వస్తారా, చేయూతనిస్తారా అని నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్లే కానీ నీ అవసరానికి నీకు ఏ విధంగానూ సహాయం చేసేవారు ముందుకు రారు. పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అటువంటి సమయంలో ఒక చేయూతలాగా సహాయం చేస్తారు. కాబట్టి అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు. కనుక అదే రకంగా ఆఖరి వరకు కూడా, రోజు వరకు కూడా నేను చెబుతూనే ఉంటాను. ఎందుకంటే నీ మీద ఎటువంటి చెడు ప్రభావం పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదు, నష్టంలో పడకూడదు, కష్టంలో పడకూడదు, నీ కళ్ళ నుంచి నీరు రాకూడదు అనేదే నా ఆశ. ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి? నీకు బాధతో వస్తాయా లేక సంతోషంతో వస్తాయా చెప్పు. అసలు ఆ స్త్రీ ఎందుకు గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది? నీ ఇంట్లో తలుపు ఎందుకు తడుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాలని నీకు ఆతృతగా ఉంది కదూ. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది. తల్లి, నీ ఇంటికి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, కానీ ఇంట్లో నువ్వు గమనించడం లేదు. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు. అంత మాత్రమే కాదమ్మా, నీ కన్నుల వెంట కన్నీరు ధారపాతగా రావడం ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ. ఎందుకంటే గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఎంట ఆరు బయట ఏదో ఆమె వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది, వెళ్తూ ఉంది, చూస్తుంది, ఏదో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఎందుకు? ఏమి చేయాలని? నీకు మంచి చేయాలా, చెడు చేయాలా, కీడు తలపెట్టాలా, హాని తలపెడుతుందా? ఇలా నీ మనసులో ఎన్నో రకమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి కదూ. నీకు ఆ సమస్యలన్నిటికీ కారణం నేను చెప్తానమ్మా. నీ ఇంటికి వస్తున్నది, వెళ్తున్నది ఎవరు చూస్తూ ఉన్నారు నీ కోసం అని తలెత్తుతూ ఉన్నాయి. కనుక రక్షగా నీ దుర్గమ్మ ఉన్నాను అని నీకు నమ్మకం ఉన్నా కూడా కొంచెం ఇప్పుడు చెప్పే మాట విన్నావు అంటే నీకు జాగ్రత్త. ఏంటి అసలు ఆ విషయం ఏంటి అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని నేను చెప్పబోతున్నానమ్మా. జాగ్రత్తగా గుండెను నిబ్బరం చేసుకుని ధైర్యంగా విను. గుండె నిబ్బరంతో విను. ఎందుకో తెలుసా? ఆ మహిళ ఎవరైతే ఉన్నారో
ఆమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు, ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది, చాలా కాలం నుంచి వస్తూ ఉంటుంది. కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు, అంతే. నిర్లక్ష్యంగా ఉన్నావు, ఆమెను గుర్తించబట్టలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఈరోజు 12 గంటలకు కూడా వచ్చి నీ తలుపు గుమ్మం ముందు నీ ఇంటి తలుపులు తడుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది. తల్లి జాగ్రత్త, అసలు ఆమె ఎవరో ఈరోజు నువ్వు కొంచెం ఎరుకుతూ ఉండు. ఆ మహిళ ఎవరో నువ్వు కనిపెట్టి తీరాలి. మరి అయితే ముందుగా ఆ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది, నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది, నీ ఇంటి గుమ్మంలోకి ఎందుకు వస్తుంది, నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది, నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, నీకు తెలియాలి. నీకు తెలిసే తీరాలి. ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గుణగణాల గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ అలవాట్ల గురించి తెలుసుకోవాలి, నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని తీరాలి. తెలుసుకుంటే ఈమె ఎందుకు నీ వెంట పడుతుంది, నీ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది, నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. అయితే ముందుగా చెప్పాలి అంటే నీ వ్యక్తిత్వం గురించే చెప్పాలమ్మా. ఒక మంచి మనసున్న మనిషివి, నువ్వు మంచి వ్యక్తిత్వం గలదానివి అంటే ధైర్యంగా ఎక్కువగా ఉంటావు, అలాగే తెలివితేటలు కూడా ఎక్కువే, అన్నీ ఎక్కువే. అలా ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజులాగా ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్న రాజులాగా ఉంటావు, మహారాణిలాగా ఉంటావు. మహారాణిలాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని కూడా నువ్వు ఎప్పుడు అలాగే అనుకుంటావు, అలాగే ఉంటావు కూడా. అలా ఉండాలనే పంతం కూడా నీకు ఉంటుంది. ఆ కళ్ళలో తీక్షత కళ్ళల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే సింహం ఎలాగైతే గురి చూసి కొడుతుందో అలా ఉంటుంది నీ చూపు. ఆ చూపు నుంచి ఎవరు ఎలాగైతే తట్టుకోలేరు, ఎంత తీక్షణంగా ఉంటారో తన చూపుల్లో అలా ఉండవు. అలా గంభీరంగా ఉంటావు, ఒక సింహంలాగా ఉంటావు. అంతటి గంభీరమైన వ్యక్తిత్వం అనేది నీ ఇంట్లో నీ మాట అందరికీ చెల్లుతుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువే బిడ్డ, తెలివితేటలు కూడా ఎక్కువే. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు వేస్తే తత్వం అనేది నీకు అస్సలు లేదు, కాదు కూడదు, వెనకడుగు వేయాలని కూడా అనుకోవు. అది ఎంత కష్టమైనా సరే కానీ తప్పకుండా నేను తెలుసుకుని తీరాల్సిందే అని ముందుకు అడుగు వేస్తావు. కానీ నీకు తెలుసు ఎలా ఉంటుంది అని అంటే ఒక పులి పంజాలాగా ఉంటుందన్నమాట నీ దెబ్బ. అయితే నలుగురిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో నువ్వు ముందుగానే ఉంటావు, ప్రతి దానిలో పోటీ పడిపోతావు. ఒక విషయం పట్టుబట్టావు అంటే వచ్చేదాకా వదలవు దాన్ని. జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అనుకున్నావు అంటే ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేను నెగ్గే వరకు ప్రయత్నిస్తూనే ఉంటావు అనే మనస్తత్వం నీకు ఉంటుంది. అంటే కష్టపడతావు బిడ్డ, నువ్వు తెలివితేటలతో కష్టపడుతున్నావు, ఆశతో అడుగుతూ ముందుకు వేస్తూ ఉంటావు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి కూడా ఎక్కువగానే ఉన్నాయమ్మా. అయితే కష్టాల నుంచి నువ్వు దాటుకుంటూ అడుగు ముందుకు వేసుకుంటూ మంచి స్థాయికి వచ్చిన దానివే. నీ యొక్క ఆయుధం ఏంటి అంటే ధైర్యం, సాహసం, తెలివితేటలు. వీటి నుంచి ఆ పరిస్థితి నుంచి చక్కగా నువ్వు బయటకు నేర్చుకుంటూ వస్తూ ఉన్నావు. ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉక్కిరి చేసినా కూడా మనుషులు ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో నుంచి ఇబ్బందులు కూడా ఎక్కడ కూడా నీ వ్యక్తిత్వం అనేది మాత్రం మారలేదు. అలాగే నీ వ్యక్తిత్వం వల్ల నీ విజయం కూడా సాధించేశావు. నీతిగా ఉంటావు, నిజాయితీగా ఉంటావు, పరువుకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తావు. కాదు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతాను అనే మాట మీద కూడా నిలబడతావు. ఇచ్చిన మాటకు కట్టుబడతావు. ఎవరిని మోసం చేయవు, ఎవరికి కీడు చేయవు, ఎవరికి హాని తలపెట్టాలని కూడా చూడవు. మాట మీద ఉండి మాటకు కట్టుబడి ఉండే రకానివి నువ్వు. నమ్మిన వాళ్లకు అన్యాయం చేయవు. ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలగా కట్టుబాటుగా ఉంటావు. అదే నీ తత్వం. ఆ తత్వం నీ దుర్గమ్మకు ఎంతో ఇష్టం. అంటే నీకు ఈ దుర్గమ్మ అనుగ్రహం ఉన్నట్లే నీ కులదైవం అనుగ్రహం, నీ ఇష్టదైవ అనుగ్రహం నీకు ఉన్నట్లే నీ మీద పుష్కలంగా దైవానుగ్రహం కూడా ఉంది తల్లి. ఎక్కడైనా సరే మంచివారికి కష్టాలు అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయమ్మా. ఎందుకో తెలుసా, నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా, ఈ పరీక్షలో నెగ్గగలుగుతారా లేదా, పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు అని పరీక్షలను ఎదుర్కొనేలాగా, ఆ నైపుణ్యం సాధించేలాగా ఒక పట్టు సాధించాలి అని కోరుకుంటాను. ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం, గుండె నిబ్బరం వీళ్ళకి ఇవ్వాలి అని నేను కూడా అనుకుంటూ ఉంటాను. మరి ఒక పరీక్షలాగా ప్రతి విషయాన్ని నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నీకు నా అనుగ్రహం ఇస్తూనే ఉంటాను కూడా.
ఎప్పటికీ కూడా గుండె ధైర్యం చేసుకుని నిలబడాలి నువ్వు అని అనుకునే మనిషివి నువ్వు. ప్రతి పరీక్షలో ప్రతి విషయాన్ని నీకు అలా నీ దుర్గమ్మ ఏ పరీక్ష పెట్టినా నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గగలిగితే, నెట్టుకోగలిగినట్టుకుని వెళ్ళగలిగితే ఆ తర్వాత కష్టాలు వెనకాలే నీకు సుఖాలు తరుముకుంటూ వస్తాయి. అంటే సుఖాల తలుపుల్లో నీకు తెరిపేలాగా నేను చేస్తాను. నీ కష్టాలను దాటుకుని వెళ్తే ఆ తర్వాత అంతా సుఖమే ఉంటుంది అనేటటువంటి ఆ తలుపు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళడమే ఆలస్యం. అలా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఊహించలేనిది ఉంటుంది, అద్భుతం ఉంటుంది. నీకు జరగదు అనుకున్న విషయం కూడా జరిగిపోతుంది. నీ జీవితం ఊహించని అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, కీర్తి, ఇంకా బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పరీక్షలో ఒక్క పరీక్షలో నువ్వు నెగ్గితే చాలు, ఆ వెనుక నిన్ను అన్నీ అల్లుకుపోవడానికి కాచుకుని ఉంటాయి. నీ జీవితంలోకి రావడానికి నీకు దుర్గమ్మ అప్పుడప్పుడు ఈ పరీక్షలు పెడుతూ ఉంటున్నాను అని గుర్తుపెట్టుకో. వాటిని నువ్వు తట్టుకోగలవా? నెగ్గుకు రాగలవా? నెగ్గుకు వస్తేనే కదా నీకు సంతోషం ఉండగలుగుతుంది. అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కష్టాలన్నీ కూడా నీకు చాలా వరకు తట్టుకునే బలాన్ని, ధైర్యాన్ని కూడా నీ దుర్గమ్మ నీకు ఇస్తాను. అయితే నీకు ఒక మహిళ కన్ను నీ మీద పడింది అని చెప్పాను కదా, ఆ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉందమ్మా. ఆమె కన్ను నీ మీద పడింది. ఆమె నీతోనే ఉంది, నీ చుట్టూ తిరుగుతుంది, నీ వెంటే తిరుగుతుంది. నువ్వు బయటకు వెళ్తే బయటికి, లోపలికి వెళ్తే లోపలికి, ప్రతి అడుగులో వేసుకుంటూ నీ వెంటే ఉంటుంది, నీ వెంటే తిరుగుతుంది. ఆమె నీ చుట్టూ తిరుగుతూ ఉన్న విషయం నీకు తెలియజేయాలి అని చెప్పి ఆమె ఎంతగానో తపన పడుతూ ఉంది. కానీ బిడ్డ నువ్వే గుర్తించడం లేదు, గమనించుకోవడం లేదు. ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యలు, పరిష్కారాలు కూడా దొరకలేనంతగా, ఆ కష్టాలకు, ఆ సమస్యలకు నీకు పరిష్కారం కూడా దొరకలేదు. అసలు ఏం చేయాలి అనే అర్థం కూడా కాని స్థితిలో నువ్వు పడిపోయావు. ఏ దారి కనపడకుండా కళ్ళు మూసుకుపోతున్నాయి పరిస్థితులు. అలా కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చాయి కదూ. నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా. అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలోని బాధపడిపోతూ సతమతం అయిపోతున్నావు. కానీ నువ్వు చాలా సతమతం అయిపోవద్దమ్మా. అలాంటి సమస్యల నుంచి కూడా మహిళ నిన్ను బయటకు పడేయడానికే వచ్చింది అనుకో. ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిరిపోవడం, ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు కూడా మనిషివే కదా. అలా ఒక్కసారి పరిస్థితులు నిన్ను ఉక్కిరి చేస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు అలా అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు దుర్గమ్మ అని కోరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుకనే నీ దుర్గమ్మ ఈ మహిళను నీ ఇంటికి పంపుతున్నాను. ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావడం అనేది జరిగింది. ఆ మహిళ ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపడిపోతావు. నీ ఒళ్ళు జల్దరిస్తుంది. అవును తల్లి, నీ కష్టం బయటపడేయడానికే వచ్చిన ఆ తల్లి నిన్ను నీకు తెలియకుండానే చాలా కష్టాల నుంచి బయటపడేసింది కూడా. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు, యాక్సిడెంట్లు అయినా కావచ్చు, డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అన్నిటి నుంచి నిన్ను బయటపడేసింది. ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు నీకు అండగా ఉండి జాగ్రత్తగా నీ ప్రయాణాలు మంచి సాఫీగా జరిగేలాగా చూస్తుంది ఆ మహిళ. ఆ తల్లి ఆశీర్వాదం ఉంది అంటానికి ఈ అమ్మే కారణం. ఈ దుర్గమ్మ తల్లి ప్రమాదాల నుంచి నేను కాపాడింది అని చెప్పడానికి చాలా వరకు కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఒక కన్న తల్లిగా నీ వెంట ఉండి నిన్ను కాపాడుతూ వస్తుంది. ఆమె ఎవరో తెలుసా? నిజంగా నువ్వు ఎంతగానో సంతోషపడతావు, ఆనందంతో ఆశ్చర్యపోతావు. కన్నీళ్లు నీకు కళ్ళల్లోనే అలాగే నిలిచిపోతాయి. నీ కన్నీళ్లకు ఆమె పాదాలు కడిగే అంత సంతోషం అవుతుంది నీకు. ఉంటావు కూడా, బాధతో కాదు. ఆమె ఎవరో తెలుసా తల్లి? ఆమె సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ, ఆ లక్ష్మీదేవి నీకు వెంట ఉండి నీ యొక్క శుభకార్యాలు నీ ఇంట్లో జరగడానికి, అలాగే నీ ఇంట్లో కలిగిన బాధలు తొలగించడానికి, నీకున్న డబ్బు కష్టం తొలగించడానికి పంపించాను తల్లి. కనుక నా తల్లిని మనసారా వేడుకో. లక్ష్మీదేవి కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయమ్మా. అవి ఎంతో కాలం నీ ఇంట్లో శుభాలు జరిపించాలని, మంగళాలు నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగించాలని
ఆరాటపడుతూ నీ ఇంట్లోనే ఉంది తల్లి. నీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నిటిని తరిమివేసి నీ ఇంట్లో సిరి సంపదలను, ఆనందాలను, ఐశ్వర్యాలను కురిపించాలని, అది ఎలాగైనా సరే జరిపించి తీరాలని, నీ ఇంట సిరుల వర్షం కురిపించేలాగా చేయాలని ఎంతో కాలంగా తపిస్తూ ఉంది ఆ తల్లి. కనుకన బాధపడవద్దు, నీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉండు. నీ చుట్టూ అమ్మ ఉన్నంత వరకు నీకు భయం లేదు. నీ ఇంటికి నీ గుమ్మంలోకి వచ్చేస్తుంది, తలుపు తడుతుంది, వెళ్తుంది, నువ్వు గుర్తించడం లేదు అంతే. అమ్మ నా రాక గుర్తించలేదు, నేను నిన్ను క్షమించమ్మా, నువ్వు తప్పకుండా నా ఇంట్లోకి రా తల్లి అని ఒక్కసారి మళ్ళీ ప్రార్థించు. నీ దరిద్రాన్ని తొలగించేస్తుంది ఆ తల్లి. అష్టైశ్వర్యాలను, సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తుంది. అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే నీకు ఎటువంటి ధన కష్టము అనేది ఉండదు. నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఇక నీకు దేనికి దిగులు ఉండదు తల్లి. నీ దారిద్రమంతా తొలగిపోయి నీ జీవితం ధన్యమైపోతుందమ్మా, సుఖవంతమైపోతుంది తల్లి. నీకున్న ఆనందం అంతా కూడా రెట్టింపు అయిపోతుంది తల్లి. లక్ష్మీదేవి అలాగే మంగళగౌరి మాత నీ ఇంట్లో అడుగు పెడితే నీకు అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది చెప్పు. నీ ఇంట్లో దేనికి కొదవ ఉండదు. అమ్మలగన్న అమ్మ నీ ఇంట్లో అడుగు పెడుతుందని సంతోషపడు. నీకు ఎప్పుడూ కూడా ఆ తల్లి దేనికి తక్కువ చేయకుండా అన్నీ నీ ఇంట సిరుల వర్షం కురిపించే తీరుతుంది. ఆ తల్లి నీకు ఎంతగానో సహాయపడాలని అడుగు పెడుతోంది. సంతోషపడు. ఇక కొద్ది రోజులు మాత్రమే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కనుక ఇక నిశ్చింతగా ఉండు బిడ్డ. నీ అదృష్టాన్ని నువ్వే అందుకుంటున్నావు. నీ ధనం అలాగే ధాన్య రూపంలో నీ ఇల్లు నిండిపోతుంది. కష్టాలు అనేవి దూరమైపోతున్నాయి. అదృష్టం అనేది నీ దోసిట్లో నింపుకుంటావు. ఎందుకో తెలుసా, దైవశక్తి నీ ఇంట ఉంది, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంది. నీకు వరం అనేది కల్పించినప్పుడు నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మాట ద్వారా నీకు ఆ సందేశం చేరింది అంటే తప్పకుండా నువ్వు అదృష్టవంతునివే. నీకు దైవశక్తి నిండుకుంది తల్లి. నీకు ఆ దైవశక్తి ఉంది కనుకనే ఇప్పుడు ఈ దుర్గమ్మ ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. ఇక నిశ్చింతగా ఉండు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ జీవితకాలం అంతా కూడా నీ ఇంట్లో ఆ దైవం ఉండిపోతుంది. నీకు ఎటువంటి కష్టాలు బాధలు రాకుండా చేస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా మంచిగా ఉండడమే, మంచిగా మాట్లాడడమే, మంచిగా నడుచుకోవడమే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటిలో చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండడం, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దీపం, ధూపం, నైవేద్యం ఇలాంటివి వేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఇంటిని చక్కగా అలంకరించుకుంటూ ఉండాలి, శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దైవారాధన ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే దైవనామస్మరణలు ఉంటాయో, దీపం ధూపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు రావడానికి ఆస్కారం అనేది ఉండదు. కనుక ఎప్పుడూ కూడా నీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తలు తీసుకో తల్లి. నీ ఇంట్లో ఆ తల్లి అడుగు పెడుతుందమ్మా అంటే ఇక నీకు దిగులే ఉండదు. నీ దుర్గమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి. ఈ యొక్క సందేశం విన్నావు, ఇవాళ ఎంతో మంచి రోజు. ఇక నీకు ఇంత మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో బిడ్డ. నీకు ఎప్పుడు కూడా ఇవాల్టి రోజున ఎంతో మంచి రోజు, ఏకాదశి దాకా నీ దుర్గమ్మ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ యొక్క సందేశం నీకు మంచి కాలం ఆరంభమైందని గుర్తుపెట్టుకో. నిశ్చింతగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అలాగే దైవ ఆరాధన అనేది ఎప్పటికీ వదలవద్దు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వు మరింత పెంచుకోవాలి. నమ్మకంగా ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. అండ్ సర్వే జనా సుఖినో భవంతు.